ఓకే, మొత్తానికి అభివృద్ధి అంటే పై కనిపించేటటువంటి విద్యుత్ దీపాల మిరిబెట్టుగొల్పే భవంతులు కాదు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు బడుగు బలహీన వర్గాలకు మరి నిరుపేదలకు సంబంధించి న్యాయం జరిగినప్పుడే ఆ ప్రభుత్వ ఫలాలు వాళ్ళకు చేరినట్టు ముఖ్యంగా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అనేక మందికి మేము సంక్షేమ ఫలాలు అందిస్తున్నాము, నిరుపేదలందరికీ కూడా మేము న్యాయం చేస్తున్నామని చెప్పేసి. అయినా కూడా ఇప్పటికి కూడా మరి మన తెలంగాణలో పలు చోట్ల చూసినట్లయితే గూడు లేనటువంటి బతుకులు ఎన్నో ఉన్నాయి. మరి మాకు కనీసం నిల్వ నీడ ఉండాలని చెప్పి ఆశగా దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో మన భూపాలపల్లి పట్టణ శివారులో ఉన్నటువంటి 6 ఇంక్లైన్ సమీపంలో ఏదైతే పాత ఎర్ర చెరువు శిఖం భూమికి సంబంధించి అక్కడ దాదాపు ఒక 5,000 మంది దాకా కూడా మరి ఒక సంవత్సరంన్నర నుంచి కూడా ఇక్కడ దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. గూడు లేనటువంటి పరిస్థితిలో మరి కిరాయిలు కట్టలేక మరి ఇక్కడే దాదాపు సంవత్సరంన్నర నుంచి గుడిసెలేసుకొని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, మాకు న్యాయం చేయండి అని. సో ముఖ్యంగా వాళ్ళు సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, మరి వాళ్ళు ఎలా వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్లో. సో నిరుపేదలకు సంబంధించి ఇక్కడ మరి చాలా గుడిసెలు అయితే ఇక్కడ వెలిసినటువంటి పరిస్థితిలో ఇక్కడ మనం చూడొచ్చు. ఒక కాలనీ పేరు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, భగత్ సింగ్ కాలనీ భూపాలపల్లి అని చెప్పేసి. ముఖ్యంగా ఇక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు అయితే జరిగినాయి. సో దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే భగత్ సింగ్ కాలనీ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి మనం ఇక్కడ లోపలికి వచ్చి చూసినట్లయితే కనుక ఒక పల్లెటూరి వాతావరణంలో పొద్దున్నే మరి ఊడవడం మరి వాకిలు చల్లడం అదంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఉదయాన్నే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు ఒక సందడి వాతావరణం, అంటే ఒక ఊరంతా కూడా ఇక్కడే ఉందా అనేటటువంటి రీతిలో మరి అక్కడ నిరుపేదలంతా కూడా మరి దీనంగా మా బతుకులకు సంబంధించి మాకు నిల్వ నీడ ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని అనేక విధాలుగా వేడుకుంటున్నటువంటి తరుణంలో మరి ఇక్కడే నివసిస్తూ ఉంటారు. మొత్తానికైతే వాళ్ళ జీవనానికి సంబంధించి ఇక్కడి నుంచే వాళ్ళు కూలి పనులకు వెళ్ళడం కావచ్చు, వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి పనులను వెతుక్కుంటూ కావచ్చు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా అంటే ఉదయం పూట మాత్రం ఇక్కడ మనకు ఒక సందడి వాతావరణం, ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి కొందరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మరి వాళ్ళ మాటల్లోనే చూడొచ్చు ఇక్కడ పనులు చేసుకుంటున్నటువంటి ఒక మహిళ ఉన్నారు, మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరం అవుతుంది ఉండబట్టి. నా పేరు శ్రావణి. మేము గుడిసెలేసుకొని సంవత్సరం అవుతుంది. నేను కార్మస్కాలంలో రూమ్ కిరాయి తీసుకొని ఉండేవాళ్ళం. మ్యారేజ్ అయింది, మేము ఇక్కడికి వస్తాను. మా భర్త ఇక్కడి నుంచి పనికి వెళ్తాడు, మేము ఇక్కడి నుంచి వెళ్తాను. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మేము నీళ్లు బయట నుంచి తీసుకొచ్చుకుంటాను. 6 లైన్ నుంచి ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారండి మీరు? 6 లైన్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చుకుంటాను. మేము నీళ్ళకి ఇబ్బంది ఉంది, కరెంటుకి ఇబ్బంది ఉంది, దోమలల్లో పడుకుంటాను మేము. అంటే ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, అయినా కూడా అటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. మరి అంటే మీకు వస్తుందనేటటువంటి ఒక నమ్మకం ఏంటిది అసలు? ఆ సిపిఐ మాకు అండగా ఉంది, నిరుపేద వాళ్ళం ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటాను. సో మొత్తానికి చూసారు కదా, అంటే ఇక్కడ కనీసం నీళ్ళ సదుపాయం కూడా లేదు. మొత్తానికి చీకట్లోనే మగ్గుతూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, మరి కనీసం మరి రోజువారీ అవసరాలకు ఉపయోగించేటటువంటి సాధారణమైనటువంటి నీళ్లు కావచ్చు లేకపోవడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. మరి అయినా కూడా మరి సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మరి మీకు ఏంటి నమ్మకం అని చెప్తే మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మాకు ఆ సిపిఐ ఉంది, ఖచ్చితంగా వస్తుందనేటటువంటి నమ్మకం అయితే ఉందని చెప్పి వాళ్ళు మరి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గుడిసెల్లోనే నివాసం ఉంటున్నటువంటి మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, దాదాపు మీరే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరంన్నర అవుతుంది. మాది జవహర్నగర్ కాలనీ. అక్కడ 20 సంవత్సరాల నుంచి నేను రెంట్కుంటూనే ఉన్నా. నాకు సొంత ఇల్లు కావాలనేది చాలా సంవత్సరాల నుంచి కోరిక. అది ఇప్పుడు సిపిఐ పార్టీ ద్వారా నెరవేరుతుంది. మేము సొంత ఇల్లు కావాలని ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడుతున్నాం. వాటరు, కరెంటు, వీటితో పాటు మాకు ఎమ్మెల్యే వచ్చి ఒకసారి
ఇస్తామని నమ్మకం చెప్పాలి. ఎలక్షన్ల ముందు వచ్చి ఆ బొమ్మ కాడ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన మీద నమ్మకం కొద్దీ ఉంటాం. మాకు సిపిఐ పార్టీ లీడర్స్, కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉన్నదనే ధీమా కొద్దీ మేము ఇక్కడ ఉంటున్నాం. మొత్తానికి ఇప్పటికే సంవత్సరంన్నర దాటిపోయినటువంటి పరిస్థితిలో కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేక ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. మొత్తానికి అంటే ఇక నమ్మకం కూడా అంటే లేదు, అంటే వస్తుంది అనేటటువంటి ఒక ధీమా అయితే ప్రభుత్వం నుంచి రావట్లేదు కాబట్టి ఆ నమ్మకం అయితే కనిపిస్తలేదు ఇప్పటికైతే కూడా. ఇది ఎందుకంటే చెరువు శిఖం భూమి అని చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇంకా మీరు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేదాకా ఇట్లనే ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడికి వస్తే చెరువు శిఖం అయితే మాలాంటి పేదవాళ్ళు ఎక్కడ ఉండాలి మరి? ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ప్రభుత్వ నాయకులు ల్యాండ్స్ అవన్నీ అమ్ముకుంటారు కదా, పేదవాళ్ళకి ఎక్కడ? ఇక్కడికి వస్తే చెరువు శిఖం అంటారు, ప్రైవేట్ ల్యాండ్ అంటారు. మేము ఉండేది ఎక్కడ? అదే విషయం మాకు వచ్చి వాళ్ళు చెప్తే మేము కూడా ఎక్కడో చెప్తే అక్కడ పోయి ఉంటాం మాలాంటి పేదవాళ్ళు. సో ప్రభుత్వాన్ని మరి నువ్వు ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నావు కాబట్టి ఇల్లు లేక మొత్తం ఏం డిమాండ్ చేస్తా ఉన్నావు? మాకు ఇల్లు కట్టియాలి, 5 లక్షలు ఇవ్వాలి. మాకు ఈ అన్నయ్య వాళ్లకు సపోర్టుగా ప్రభుత్వం నిలబడాలి. సో కొంతమందితో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారిపైన కూడా ఒక నమ్మకం అయితే ఉన్నది, ఇస్తామని చెప్పేసి ఒకసారి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే వారు లేవనెత్తుతున్నటువంటి ఇంకో అంశం ఏంటంటే మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది కావచ్చు, మరి చెరువు శిఖం భూముల్లోనే మరి వాళ్ళు భవంతులు కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టుకుంటుంటారు. మరి మా పేదలకు సంబంధించి ఇప్పుడు చెరువు శిఖం భూమి అంటే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎందుకు ఇంత అరిగోసలు పడుతూ ఉన్నారు? ఇంకా ఎన్నెళ్ళు ఇట్లా కాలయాపన? నా పేరు షాబీర్, మాది రాజీవ్నగర్ కాలనీ. నా మ్యారేజ్ 25 సంవత్సరాలు. నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. సిపిఐ పార్టీ ఇక్కడ గుడిసెలు వేస్తున్నామని చెప్పి పిలుపునిచ్చినందుకు నా సొంత ఇంటి కళను నెరవేర్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేము. ఇంతవరకు మాకు ఏ అధికారి రాలే, ఎవరు రాలే. ఇంతవరకు మాకు కరెంటు లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ ఇంతవరకు ఎవరు కరెంట్ ఇస్తలేరు. చాలాసార్లు డబుల్ బెడ్రూమ్ కోసం చాలాసార్లు అప్లై చేసిన, చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చిండ్రు, కానీ డబుల్ బెడ్రూమ్ మాకు ఇంతవరకు కేటాయించలే. మేము ఇక్కడ చెరువు శిఖంలో వేసిండు, మీకు రావు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి ఇదే చెరువు శిఖం అని చెప్పి అంటే ప్రతి చోట చెరువు శిఖంలో మంచి మంచి మేధావులు ఎమ్మెల్యేలు కానీ చెరువు శిఖంలో పార్టీ ఆఫీసులు కడుతున్నారు, గుళ్ళు కడుతున్నారు, గోపురాలు కడుతున్నారు, ఎకరాలు కబ్జా చేస్తున్నారు. మరి వాళ్ళకు చెరువు శిఖం భూమి వాళ్ళకు వచ్చినప్పుడు మరి మాకెందుకు రాదు? అంటే మేము పేదోళ్ళం అని చెప్పి మాకు రాదంటున్నారా? మాకు కూడా వస్తుంది. మాకు కూడా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బొమ్మ సెంటర్లో ఎమ్మెల్యే కాకముందు మాకు హామీ ఇచ్చిండ్రు, గుడిసెవాసులకు అందరికీ పట్టాలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, గుడిసెలు పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళ హామీ వరకు మేము ఇక్కడ ఆయనే భరోసాతో మేము ఇక్కడి వరకు ఉంటున్నాం. మాకు సిపిఐ పార్టీ మాకు అండదండ ఉంది. సిపిఐ పార్టీకి పిలుపునిచ్చినందుకు మా సొంత ఇంటి కళ నెరవేర్చుకుందామని చెప్పి మేము ఇప్పటి వరకు మా కష్టాలు మేము పడుతున్నాం, కానీ మా దగ్గరికి ఇంతవరకు ఎవరు వచ్చిన నాదులు లేరు. సో మొత్తానికి సంవత్సరంలో దాటిపోయింది, వస్తుందనేటటువంటి నమ్మకం ఉన్నదా? అది వచ్చే వరకు కూడా ఇట్లనే ఉంటారనేటటువంటి భరోసా ఉందా మీకు? నమ్మకం ఉంటేనే కదా సంవత్సరం నుంచి చీకట్ల, పాముల, తేళ్ల అన్నిట్లా పండుకుంటూ అన్ని కష్టాలు పడుతున్నాం. ఖచ్చితంగా వస్తుంది. వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం. సచ్చుడైనా సావాలి ఇక్కడనే, సమాధి కావాలి, లేకుంటే ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉండాలి. ఇదైతే మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాం. మాకు బరాబర్ ఇక్కడ సొంత ఇల్లు కావాలి. మొత్తానికి గతంలో పనిచేసినటువంటి ఎవరైతే రమణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వారిని సంప్రదిస్తే ఏమన్నారు? మొత్తానికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళని మీరు సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ పాత ఎమ్మెల్యే గారికి కూడా సంప్రదించినాం, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి కూడా సంప్రదించినాం. వాళ్ళు కూడా ఇస్తా అని హామీ ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ఇచ్చిండ్రు కాబట్టి మేము అందరం ఇక్కడ భరోసాతోనే ఉంటున్నాం. సో మొత్తానికి అంటే మీ కుటుంబం అంతా ఇక్కడే ఉంటుంది మొత్తం? నాకు 5 పిల్లలన్నా. నేను ఇంతకుముందు మా ఈ జిల్లా కాకముందు మాకు 500, 600, 700కే రూమ్ రెంట్ దొరికేది. ఇది జిల్లా అయినా కానీ 5,000, 6,000 అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే నాకు 5 పిల్లలు, నాకు రూమ్ రెంట్ ఎవరైనా ఇవ్వాలన్నా కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నారు. అందుగురించి ఆ రూమ్ రేట్లకు ఎవరు దగ్గరికి పోయినా కూడా ఎవరు ఇస్తలేరు. అందుగురించి వచ్చి ఇక్కడ గుడి చేసుకుని ఇక్కడే బతుకుతున్నాం. మరి ఎట్లా అంటే ఇక్కడ కరెంట్ లేదు అంటున్నారు, మొత్తానికి ఎట్లా అంటే నీళ్లు లేవు అంటున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కరెంట్కి సంబంధించి ఎట్లా మీరు ఎట్లా వెళ్ళదీస్తున్నారు కాలం? ఇక్కడ 6 ఇంక్లైన్ మైన్ ఉంది, 6 ఇంక్లైన్ మైన్ కానీ అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాను బిందెలతోని, లేదంటే రాజీవ్నగర్ కాలనీ అక్కడ ఇళ్ళల్లో పంపులు వస్తున్నాయి, మిషన్ బైరాద పంపులు వస్తున్నాయి, అక్కడ నుంచి మోసుకొస్తున్నాం. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా ఇబ్బంది ఉన్నది అనుకుంటా కదా? చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడే ఇబ్బంది పడుతున్నామన్నా, ఇంకా 4 రోజులైతే వాళ్ళు కూడా ఇస్తారో ఏరో తెలియదు. మళ్ళీ ఇక్కడ ఎంత దూరం వెళ్ళి తీసుకోవాలి వస్తుందో. సో మొత్తానికి అంటే వస్తుందనేటటువంటి ఆ భరోసా ఉంటేనే కదా మేము ఇక్కడ ఉండేది. ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పాత ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి అనేకమైనటువంటి కార్యాలయాలు కట్టుకున్నారు. మొత్తానికి ఏదైతే గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు, మరి మాకెందుకు మరి కట్టించలేకపోతున్నారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మొత్తానికి ఇక్కడ చూడవచ్చు మనం ముగ్గులేస్తూ ఉన్నారు.
ఇల్లంతా ఊడ్చి వాకిలి చల్లి ముగ్గేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అచ్చమైనటువంటి ఒక వాతావరణం, పల్లె వాతావరణం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఇక్కడ పొద్దున్నే లేచి మరి పిల్ల పాపలతో అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇది ఒక చిన్న కుగ్రామంగా కూడా మనకు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఇక్కడి నుంచి కుటుంబం అంతా కూడా మరి చీకట్లోనే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచే మరి ఆ పనులకు వెళ్ళడం కావచ్చు, ఇక్కడి నుంచే వాళ్ళ యొక్క నిత్యావసరాలకు సంబంధించినటువంటి పనులు కూడా చేసుకోవడం, ఉపాధి అవకాశాలను వెతుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళతో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? నా పేరు గోలి లావణ్య, మాది కృష్ణ కాలనీ. మేము ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాం. మాకు ఏం లేదు, ఆస్తులు ఏం లేవు. ప్రభుత్వం కూడా ఇంతవరకు మమ్మల్ని ఏది ఆదుకోలేదు. సిపిఐ పార్టీ వాళ్ళు మాకు ఈ ప్లేస్ చూపిస్తే మేము ఇక్కడ ఉంటున్నాం 1 ఇయర్ నుండి. గండ్ర సత్తన్న గారు ఆ రోజు ఇచ్చిన హామీ తీర్చాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు 5 పథకాలు ఉన్నాయి. 5 lakhs పెట్టి ఇల్లు కట్టిస్తానన్నారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. కొన్ని నెరవేరుస్తున్నారు, కానీ ఆయన్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నా. పేదలందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలోనే ఈ పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉందా? వాళ్ళపైన నమ్మకం ఉన్నదా? ఉంది, మాకు నమ్మకం ఉంది. ఎట్లా నమ్ముతున్నారు? ఇది ఒక చిరువిషకం భూమి అని అంటున్నారు, ఎట్లా నమ్ముతున్నారు వాళ్ళను? 58 జీవో ప్రకారం అయితే పేదలకైతే 60 గజాల ప్రకారం 60 గజాల ఇల్లు స్థలం ఇవ్వాలని ఉంది గవర్నమెంట్లోనే. అది ఇవ్వాలని అంటున్నాం, అందుకే నమ్మకం ఉంది. మొత్తానికి ఇక్కడ గుడిసెలేసేటటువంటి క్రమంలో సిపిఐ నాయకులు ఎవరైతే ఉన్నారో డబ్బులు కూడా వసూలు చేసిర్రు అనేది బయట వినిపిస్తా ఉన్నది. ఇది నిజమా ఏంటి? లేదు, పేదల దగ్గర డబ్బులు ఎట్లుంటాయండి? పేదల కోసమే కదా వాళ్ళు పనిచేసేది. డబ్బులు ఎట్లా తీసుకున్నారు? బయట ఎట్లయినా పుకారు వస్తూనే ఉంటుంది. సిపిఐ పార్టీ అయితే అట్లా చేయలేదు. మాకే ఇంకా లేకుంటే ఏదైనా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ పరంగా. అంటే ఏం హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు? ఏం సాయం చేస్తున్నారు? వాటర్ తీసుకొస్తున్నారు, ట్యాంకర్స్ నుంచి వాటర్ కూడా తీసుకొస్తున్నారు. మేము కొంతమంది కౌన్సిలర్లకు కూడా చెప్పామా, మీకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, మాకు ట్యాంకర్స్ ఇప్పియండి అంటే ఇంతవరకు ఎవరు ఇప్పలేదు. మా సిపిఐ నాయకులు వాళ్ళు ట్యాంకర్స్ కూడా తెప్పించి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇప్పటికే మనం ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసరాలకు సంబంధించి మరి వేరే అంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి తాగునీటికి సంబంధించి కూడా మరి 16 లైన్ కాడ నుంచి వెళ్ళి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపు ఒక 1000 ఇళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక కిరాణం షాపును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులకు సంబంధించినటువంటి అవసరాల కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కిరాణం షాపును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే కనుక మరి ఇక్కడ ప్రజలకు సంబంధించి ఏదైతే గుడిసెవాసులకు సంబంధించి వాళ్ళకు ఏమేమైతే అవసరం ఉంటాయో వాటన్నిటి కూడా నిత్యావసరాలుగా ఇక్కడ పెడతా ఉన్నారు. షాప్ మీదేనమ్మా? ఎప్పుడు పెట్టి? ఈ మధ్యలో పెట్టిరా మీరు వచ్చినప్పుడే పెట్టి? వచ్చినప్పుడే పెట్టినాం. మీరు వచ్చి ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు? సంవత్సరంన్నర. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. మాది వెంబలపల్లి. మాకు అక్కడ కూడా ఏం లేదు, ప్రభుత్వం కూడా అక్కడ కూడా ఏం ఆదుకోలేదు, ఇక్కడ కూడా ఏం ఆదుకోలేదు. మాకు సిపిఐ పార్టీ నీడనిచ్చింది, ఇక్కడ ఇల్లేసుకొని ఉంటాను. మాకు ఎవ్వరూ ఆదుకుంటలేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. మేము షాపు పెట్టుకొని మా పొట్ట గడుపుతాను. ఇక్కడ అన్నిటికీ ఇది ఒకటే షాప్. ఎట్లా ఉంది? మంచిగా నడుస్తుందా? ఏమేమి అమ్ముతారు ఇక్కడ? బజ్జీలు, మిర్చీలు, చిప్స్లు అన్ని కిరాణం సామాన్ చూసినాం మనం. మొత్తానికి అయితే ఒకవైపు ప్రభుత్వ నిబంధనలు, ఇదంతా చెరువుశిఖం భూమి, మేము అంటే ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పేసి రూల్స్ అవి ఇవి అని చెప్పేసి నిబంధనలు ఒకవైపు, వీళ్ళంతా కూడా దీనంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మరోవైపు. సో మొత్తానికైతే ఈ యొక్క గుడిసెవాసులకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే కనుక మరి తాత్కాలికంగా వేసినటువంటి గుడిసెలైతే కావివి. దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులంతా కూడా అలవాటు పడిపోయారు. మొత్తానికి అంటే ఆ సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో, మొత్తానికి అంటే పల్లెటూరి వాతావరణంలో మనం చూసినట్లయితే కనుక మరి పక్కపక్కకే ఇల్లులు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు పనులు చేసుకోవడం కావచ్చు, బయటకు వచ్చి కాసేపు సేద తీరుతూ మాట్లాడుకోవడం కావచ్చు, అవన్నీ కూడా పల్లెటూరు వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి గుడిసెకు పక్కనే ఉండడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక సత్సంబంధాలతో మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ఇక్కడ తాగునీటికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నప్పటికీ, అదేవిధంగా మరి కరెంటుకు సంబంధించినటువంటి అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అయితే వాళ్ళు అలవాటు పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నిబంధనలు ఎట్లా ఉన్నా కూడా మరి వాళ్ళకి సంబంధించి మరి ఆశ అయితే చిగురిస్తూ ఉన్నది. ఏదైతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నాం కాబట్టి, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుడిసెలు వేశారు కాబట్టి మరి వాళ్ళ పోరాటం ఫలితంగా ఖచ్చితంగా మాకు మరి ఈ గుడిసెవాసులకు సంబంధించి న్యాయం అయితే జరుగుతుందనేది మరి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది.
సో ప్రజలారా, ఇంతకుముందు మనం వాళ్ళ మాటలలో విన్నప్పుడు ఖచ్చితంగా మేము ఆ సంవత్సరంన్నర నుంచి ఎటు వెళ్లకుండా ఇదే గుడిసెలు పట్టుకొని ఇక్కడ నుంచే మరి కూలి పనులు చేసుకోవడం కావచ్చు, వేరే వేరే పనులు ఇతరత్ర పనులు చేసుకోవడం కావచ్చు, ఇక్కడనే ఉంటున్నామని చెప్పి అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళ పరిస్థితి అయితే నిజంగానే ఇక్కడనే ఉంటున్నారా అనేది ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదా, పనులు చేసుకుంటా ఉన్నారు, వంట పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇది ఒక వంట రూమ్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా అంటే ఆ పేదలకు సంబంధించి వాళ్ళకు అంటే కొద్దిగా అవకాశం ఉంటే చాలు, మరి దాన్నే అనేక విధాలుగా మరి మార్చుకుంటుంటారు వాళ్ళకు అనుకూలంగా. మరి ఇక్కడ గుడిసె వేసుకున్నప్పటికి కూడా దీని ఒక వంటగదిగా వాళ్ళు మార్చుకొని ఇక్కడే వంట చేస్తున్నటువంటి మరి దృశ్యాన్ని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వాళ్ళు బయట చెప్పినప్పుడు మేము ఇక్కడే ఉంటున్నాం అది ఇది అని చెప్తున్నారు. మరి అది వాస్తవమా కాదా, మరి నిజంగానే వాళ్ళు ఇక్కడే సంవత్సరంన్నర నుంచి ఉంటున్నారా అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వంట సామాగ్రి కావచ్చు, లేకపోతే తదితర సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు ఇక్కడే ఉంది. మరి వాళ్ళంతా కూడా మరి ఇక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడే మరి ఉంటా ఉన్నారు. అంటే తాత్కాలికంగా కాదు, దాదాపు సంవత్సరంన్నర నుంచి వాళ్ళు ఉంటా ఉన్నారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మరి వాస్తవ పరిస్థితులు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మరో రూమ్ను కూడా చూద్దాం. సో లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించి ఒక అంటే డోర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో చూసిరు కదా, ఒక మంచం ఉంది, రేకులు వేసుకున్నారు వీళ్ళు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాదాపు ఇక్కడ 5,000 మంది ఉండేటటువంటి క్రమంలో మొత్తానికైతే ఇక్కడ వాళ్ళకి సంబంధించి అనేక అంటే వాళ్ళకు అనుకూలంగా వీళ్ళైతే ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా అయితే కనిపిస్తూ ఉన్నది. సో మొత్తానికైతే ఇక్కడ గుడిసెవాసులంతా కూడా తమకు సంబంధించి అయితే ఒక ఆశతో ధీమతో ప్రభుత్వం వైపు అయితే చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా వైపు న్యాయం కావాలి, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సహకరించి ఈ యొక్క డబుల్ ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే ప్రజలారా, మొత్తానికి ఇక్కడ వాస్తవ పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే కనుక ప్రజలు మాత్రం అరిగోసలు పడతా ఉన్నారు. కరెంటు లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఇట్లా అనేక ఇబ్బందులు పడుతూ మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది మనం చూడొచ్చు మహిళలు ఇక్కడ క్యాన్లు పట్టుకొని వెళ్తా ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము నీళ్ళకి వెళ్తున్నాం. సంవత్సరంన్నర అవుతుంది మేము ఉండబట్టి. నీళ్లు లేవు, ఏం లేవు, మస్తు చికాకు అవుతుంది. కరెంటుకు కానీ దేనికైనా చికాకు అవుతుంది. మేము 6 లైన్ బావి కన్నా లేకపోతే కార్మస్ కాలనీ ఎవరింట్లో నన్ను అడగడానికన్నా వెళ్తాను నీళ్ళకి. ఒక్కోసారి రానిత్తాలు, ఒక్కోసారి రానిత్తలేరు. నీళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. అంటే రోజు ఇక్కడే ఉంటుందమ్మా? ఇక్కడ దాదాపు సంవత్సరంన్నర నుంచి కూడా ఇదే పరిస్థితి, అక్కడి నుంచి తీసుకొస్తారు. సంవత్సరంన్నర నుంచి ఇదే పరిస్థితి. ఒక్కొక్కసారి ఏమో మంచిగా రాణిస్తారు, ఒక్కొక్కసారి ఏమో రాణిస్తలేరు వాళ్ళు. ఒక్కొక్కసారి కొనుక్కుంటాను వాటరు. అట్లా ఇబ్బంది అవుతుంది మాకు. పెద్దలు చొరవ తీసుకొని ఇవన్నీ చూడాలని చెప్తాను మేము. ఇప్పుడు నా పేరు పల్లెల రజిత. మేము కార్మస్ కాలంలో 15 సంవత్సరాలు ఉంటాను రెంట్ కి. ఇప్పుడు నేను మిషన్ కుట్టుకుంటా. ఆ మిషన్ రెంట్ ఇటు ఇది కట్టాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు చదువులకి వాళ్ళకి ఫీజులు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల మస్తు చికాకు అవుతుంది మాకు. సిపిఐ అండతోని మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని సంవత్సరంన్నర అయితే ఉండబట్టి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏం చేస్తూ ఉంటారు? కూలి పనులేనా? ఇట్లా కూలి పనులు చేసుకుంటున్నాము. సంవత్సరంన్నర ఇక్కడ ఉంటున్నాము. వాటర్ కు చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ కల్పించాలని పెద్దల్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరేం చెప్తారు? మేము కూడా వాటర్కు కరెంటుకు అన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ కావాలి, కరెంట్ రావాలి, మా గుడిసెలు రావాలని పోరాటం చేస్తున్నాం సంవత్సరంన్నర నుంచి వెళ్ళి. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వాటర్ అయినా కరెంట్ అయినా ఎటైనా పోవాలన్నా రావాలన్నా నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉన్నది. అట్లా ఒక అమ్మ కూడా చెప్తుంది, ఇందాం. అమ్మ నువ్వు చెప్పమ్మా. సంవత్సరంన్నర అవుతుందయ్యా నేను రాబట్టి ఉంటాను. ఇక్కడ దోమలు అయినా ఏదైనా ఇడనే భరించుకుంటూ. ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి అంటే వచ్చి? మాది నిమ్మ కూడా. సంవత్సరంన్నర నుంచి ఇక్కడ ఎక్కడ ఉన్నది మీ గుడిసె? ఉన్నది అసలు ఉంటున్నారా మీరు గుడిసెలా? అన్నం కూడా ఉన్నది, చూపెడతా. నేను అనుకొని తింటాను. మరి ఉంటాను అయ్యా, నేను ఉంటాను, ఇన్ని ఉంటాను. నీళ్లు లేక ఇక నేను ముసలి ఇకే వండుకుంటా, ఈయన నీళ్ళు తెచ్చుకుంటా. మరి ఎవరు లేరా మీకు? నువ్వే పోతున్నావు మరి? అందరూ ఉన్నావు, వీళ్ళందరూ మా వాళ్ళే పని వేయరు.
ఏం పని చేస్తావమ్మా ఇప్పటికి కూడా ఏం పని చేస్తాను ఏ చేత కాదు చేత కాకనే ఎంత వండుకొని తినుకుంటూ ఉంటానని ఇటే ఇళ్ళతోనే ఇల్లే అవ్వలు ఇల్లు అందరూ వీళ్ళ యొక్క కుటుంబం లెక్క ఇక అందరూ కుటుంబ మంచిగా. లెక్కలు ఉంటాను నేను ఉంటా. సో చూసారు కదా, మొత్తానికి ఎవరిని కదిలించినా కూడా ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తాగునీటి కోసం అయితే మరి కొద్ది దూరం వెళ్ళి అక్కడ వాళ్ళైతే నీళ్లు తీసుకొస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ తాత్కాలికంగానైనా కనీసం వాళ్ళకు ఇక్కడ ప్రజలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన ఉంటుంది కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి సరే మీకు ఆ నిబంధనలు ఏమైనా ఉన్నా కూడా ఏదైతే చెరువు శిఖం భూమి ఉన్నప్పుడు కూడా మరి దానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవం. ఇక్కడ ప్రతిదీ కనుక మనం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లో చూసినట్లయితే కనుక తాగునీటికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరెంట్ లేక కూడా దోమల్లో చీకట్లో మగ్గుతూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ పడుతున్నటువంటి తరుణంలో కనీసం వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే పేదలకు మేము అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, పేదలకు సంబంధించి మేము న్యాయం చేస్తామని చెప్పేటటువంటి తరుణంలో సరే మీకు రూల్స్ అడ్డొచ్చినప్పుడు కనీసం ఇక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఎంతైనా కూడా ఉన్నది అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన. సో మరియు గుడిసె దగ్గర ఉన్నాం మనం. మరి మొత్తానికి కొన్ని గుడిసెల్ని మనం లోపల పరిశీలించినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసరాలకు సంబంధించి ఆ వస్తువులు కూడా ఉన్నాయి, ఇక్కడే ఉంటూ ఉన్నారు. మొత్తానికి మరో ఇల్లును కూడా మరి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల ఎట్లా ఉంది ఏంది అనేది. సో చూసిరు కదా, కుటుంబం అంతా కూడా పొద్దున్నే ఇక్కడే ఉంది. అమ్మ చెప్పండి అన్న, మీరు అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ మేము మా ఫ్యామిలీ 5, మా నాన్న వాళ్ళు 2. మొత్తానికి అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని? అంటే ప్రభుత్వానికి మేము ఇంటి స్థలం ఇవ్వాలి, జాగ ఇవ్వాలి, కట్టుకోవడానికి బెడ్రూమ్ ఇవ్వాలి. బీదోళ్ళం ఏం లేదు, కూలి చేస్తే బతికే వాళ్ళం. మా పరిస్థితి. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఇక పని కూలి పని పోతున్నా ఇక్కడ, ఇంటికాడనే ఉంటాను. గుడిసె చూసి గుడిసె కాడనే ఉంటాను. పని గిట్ల ఏం లేదు ఇక మాకు. గుడిసె రావాలనే పోరాడతాను. ఇంటి తలం గిట్ల ఏం లేదు, ఎన్నే ఉంటాను. మొత్తం ఇక్కడనే అనుకుంటా, ఇక్కడనే చేసుకుంటుంటా? ఇక్కడ ఉండి ఇక్కడ బియ్యం గిట్ల అన్ని లోపల ఉన్నది, ఎన్నే ఉంటాను. దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడనే ఉన్నారు. ఎన్నే ఉన్నాం, బియ్యం గిట్ల ఉన్నాయి బస్తా. లోపల బియ్యం బస్తాలు ఇట్లా ఒకసారి చూపిస్తారా? నిజంగానే ఉన్నాయా లేదా మరి చూద్దాం. మరి కరెంటు లేకపోవడంతో చీకటిగా ఉంది ప్రజలారా. సో ఇక్కడ ఎంతమంది బియ్యం రోజుగా బియ్యం కొనుక్కొని తింటాం. ఎంతమంది కుటుంబ సభ్యులమ్మా? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఇక పిల్లలు ఇక్కడ నుంచే బడికి పోడు, ఇక్కడ నుంచే ఇక. సరే మొత్తానికైతే ఇక్కడ చూసినట్లయితే కనుక బియ్యాన్ని కొనుక్కొని వచ్చి కూడా ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తానికైతే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడనే ఉండి పిల్లలను కూడా ఇక్కడ నుంచే మరి బడికి కూడా పంపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి గుడిసెవాసుల్ని కదిలించినప్పుడు ప్రభుత్వ నిబంధనలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మరి పోరాటాలతోని ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రస్తుతం ఆ సిపిఐ ఆధ్వర్యంలోనే ఈ పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పోరాటం చేసి ఖచ్చితంగా మేము సాధించుకుంటామని చెప్పేటటువంటి విధంగా మరి ప్రతి గుడిసె పైన కూడా ఎర్ర జెండా రెపరెపలాడుతుంది సిపిఐ పార్టీకి సంబంధించి. ఇప్పటికే మరి వాళ్ళ ఆధ్వర్యంలో యొక్క అనేకమైనటువంటి పోరాటాలు గుడిసెల కోసం, మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదల కోసం చేసినటువంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే కళ ఉందో, సొంతింటి కళ ఉందో ఖచ్చితంగా నిజమవుతుందని చెప్పేసి వాళ్ళైతే ఎంతో ధీమాగా ఉన్నారు. ఒక ఆశ అయితే చిగురిస్తుంది సిపిఐ పార్టీ పైన, ఒక నమ్మకం అయితే మాకున్నది ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళైతే మరి ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి సిపిఎం ఆధ్వర్యంలో ఏదైతే నిరుపేదల సొంతింటి కళకు సంబంధించి దాన్ని నిజం చేసేటటువంటి క్రమంలో ఇక్కడ గుడిసెలేసి పోరాటాలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ సిపిఐ పార్టీ భూపాలపల్లి పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే. మొత్తానికి ఎవరిని కదిలించినా కూడా సిపిఐ పార్టీ అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఆ పోరాటాలతో వస్తుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా అండి. భూపాలపల్లి ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా సింగరేణి, జెనుకో లాంటి పారిశ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ 1,00,000 జనాభాల కనీసం 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఏ ఒక్కరికి కూడా సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి.
ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ పేద ప్రజల పరిస్థితి ఏం మారట్లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, లేకపోతే ఎక్కడన్నా ప్రభుత్వ ల్యాండ్లో సొంత ఖర్చుతోటి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి అనేక సందర్భంలో మాటిచ్చి తప్పినటువంటి సందర్భం. ఎవరిని కూడా అంటే పేద ప్రజలను ఎవరిని కూడా సాటిస్ఫాక్షన్ చేయలేనటువంటి ప్రభుత్వాలను చూసి విసిగిపోయి మరి ఇక్కడ 1,00,000 జనాభా ఉంటే దాంట్లో కనీసం 75,000 మందికి సొంత ఇల్లు లేకుంటే ఇక్కడ కనీసం 900 ఇల్లును మాత్రమే కేటాయించడం జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చాలా సందర్భంలో ప్రశ్నించినాం, అధికారుల దృష్టికి పోయినాం. చాలామంది పేద ప్రజలు ఇక్కడ ఇల్లు లేక ఇబ్బంది పడతారని చెప్పేసి. దాదాపు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఈ గుడిసె? ఇక్కడ దరిదాపుగా 2,000 మంది సిపిఐ పార్టీలో ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటారు. మా వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఎం పార్టీలో కూడా సుమారు 2,000 మంది పేద ప్రజలు ఇక్కడ గుడిసెలు వేసుకొని సంవత్సరాల కాలం నుంచి ఇక్కడనే జీవిస్తున్నారు. మొత్తానికి అంటే నిబంధనలు చూసినట్లయితే చెరువు శిఖం భూమిలో అసలు వేయడానికి లేదు అనేటటువంటి నిబంధన ఉంది. సో మీరు ఇదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంది, అసలు వస్తాయనే నమ్మకం ఏంది? జయశంకర్ జిల్లా అయినప్పటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఏర్పడింది. ఏర్పడిన కంచెల్లి ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఏమాత్రం ఉంచట్లేదు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటో అక్కడంతా కూడా వాళ్ళ పేరుకు కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ప్రభుత్వ భూములు లేకుండా చేసింది. ఇక్కడ మిగిలింది కేవలం ఇట్లాంటి చెరువు శిఖాలు మాత్రమే. ఏమీ లేని ఆలోచన పరిస్థితులలో ఇక్కడ చెరువు శిఖంలో ఇక్కడ మరి గుడిసెలు వేసుకొని సుమారు 2,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. మొత్తానికి అంటే పట్టాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో జవహర్ నగర్ కాలనీ కానీ, కార్మస్ కాలనీ కానీ, కృష్ణ కాలనీ కానీ, సిఆర్ నగర్ కాలనీ ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతం టౌన్లో కూడా పూర్తి స్థాయిలో 75% పట్టాలు లేకుండా కూడా ప్రజలు ఉంటున్నారు. పట్టాలు వచ్చినా రాకుండా ఒక సొంత ఇంటి కల పేద ప్రజలకు నెరవేరాలని మా సిపిఐ పార్టీ నుంచి వెళ్ళి ఆకాంక్షిస్తున్నాం. గతంలో కూడా ప్రభుత్వాలకు చెప్పినాం, సుభాష్ కాలనీ కానీ లేకపోతే కృష్ణ కాలనీ పట్టాలు ఏర్పాటు చేయాలంటే గత 1 ఇయర్ బ్యాక్ కొంతమందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు భూపాలపల్లిలో 75% పట్టాలు లేనటువంటి పరిస్థితి. మొత్తానికి సంవత్సరంన్నర నుంచి కూడా ఇక్కడ ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిని కూడా మనం ఏదైతే గుడిసెల్ని చూసినప్పుడు ప్రతి ఇంటిపైన కూడా సిపిఐ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ఎవరిని కదిలించినా ఖచ్చితంగా సిపిఐ పార్టీ ఉన్నది, అండగా ఉన్నదని చెప్పి వాళ్ళైతే ఒక భరోసాతో ఉన్నారు. ఎందుకంటే నిరుపేదలంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక భరోసాతో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పోరాటం చేసిండ్రు, ఒకవేళ వీటికి సంబంధించి రావు అని ప్రభుత్వం చెప్తే దానిపైన ఎట్లా పోరాటం చేయబోతున్నారు? భారత కమ్యూనిస్టు పార్టీకి అంటే పోరాటాలు కొత్త కావు. ముఖ్యంగా తెలంగాణలో 1,00,000 ఎకరాలు పంచినటువంటి చరిత్ర, దేశవ్యాప్తంగా ఎవరైతే చాలామంది పేద ప్రజలకు భూములను వంటి పంచినటువంటి చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు కలిగినటువంటి మా పార్టీ అనేక ప్రాంతంలో అనేక రాష్ట్రాల్లో కూడా చాలామంది పేద ప్రజల కోసం ఆలోచించి భూములు వంచినటువంటి పరిస్థితులు ఉంది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం సిఆర్ నగర్ అని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు నిర్వహించినాం. అది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ నిర్వహించుకున్నా కూడా ఆ యొక్క ప్రాంతం అక్కడ వెలిసింది. ఈరోజు భూపాలపల్లిలో సిఆర్ నగర్ ఉన్నదనంటే సిపిఐ పార్టీ, అంతేకాకుండా కార్మస్ కాలనీ కూడా వామపక్ష పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ అనేక పోరాటాలు చేసి కార్మస్ కాలనీ ఏర్పాటు చేసినాం, సిఆర్ నగర్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీ కూడా ఏర్పాటు చేసినాం. పోరాటాలు కొత్త కాదు, చాలామంది కూడా రావు అనేటువంటి ఆశతోటే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా కార్మస్ కాలనీ ఏర్పాటు చేసినాం, అయినా కూడా సిఆర్ నగర్ ఏర్పాటు చేసినాం. సిఆర్ అంటే చంద్ర రాజేశ్వరరావు మా సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు పెట్టుకొని ఈరోజు అక్కడ కాలనీ ప్రారంభించినాం. 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు సిఆర్ నగర్ ఏర్పాటు జరిగింది, కార్మస్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భగత్ సింగ్ కాలనీ ఈ దేశానికి 21 సంవత్సరాల వయసులోనే ప్రాణాలను అర్పించినటువంటి వీరుడు, ఉద్యమకారుడు, అతని పేరు పెట్టుకొని ఈరోజు మేము సిపిఐ పార్టీలో మరి పోరాటాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే అంటే ఏదైతే జీవో భారత రాజ్యాంగంలో రచినటువంటి అంబేద్కర్ గారు మరి జీవో నెంబర్ 58 ప్రకారం ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 50 గజాలు 60 గజాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకున్నటువంటి అంశం కూడా అందులో పొందుపరిచిండు. ఆ అంశాన్ని బేస్ చేసుకొని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చెరువు శిఖం వస్తుందా రాదా అని అంటే చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా చెరువు శిఖాలు చాలా అన్యకృతమైనవి, ప్రభుత్వ ల్యాండ్లు అన్యకృతమైనవి. అదేవిధంగా చాలామంది ప్రజాప్రతినిధులు చెరువు శిఖాలలో గుళ్ళు కట్టిరు, క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారు, పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు గెలిచినాయి. అంటే ఉన్న వాళ్ళకు ఒక లెక్క, లేని వాళ్ళకు ఒక లెక్క అని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారు 2,000 మంది ఉన్నటువంటి పేద ప్రజలు ఇల్లు లేక లక్షల రూపాయలు కిరాయిలు కట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో సిపిఐ జెండా పట్టుకొని ఇక్కడ పోరాటాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఎందుకు రాదని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. గతంలో కూడా ఎమ్మెల్యేలు గారు, 2 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి రమణారెడ్డి గారు, అదేవిధంగా గంట సత్యనారాయణ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు.
ఖచ్చితంగా ఇక్కడ భూపోరాటం చేస్తున్నటువంటి భూపోరాట నిర్వాసితులకు 6 నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ సొంత ఇంటికల నెరవేరే విధంగా చూసుకుంటామని కొంత మా భూపాలపల్లి ఎమ్మెల్యే సిపిఐ అలవెన్స్ ద్వారా గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ గారు కూడా సొంత డబ్బులతోటి కొంతమందికి ఇల్లులు కట్టిస్తా అని చెప్పేసి కూడా మా పార్టీ కార్యాలయంలో మాట ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వాల మీద అదేవిధంగా అధికారుల మీద ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఆలోచించి వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున మేము అధికారులకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సో మొత్తానికి ప్రస్తుత ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు ఒక హామీ కూడా ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో మీరు వారిని మళ్ళీ కలిసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా వీళ్ళ సమస్యల గురించి? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గండ్ర సత్యనారాయణరావు గారు మా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చివరి రోజు అయినటువంటి అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యక్రమంలో కూడా రోడ్ షోలో కూడా అప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే గుడిసెవాసులకు 6 నెలల ఖచ్చితమైనటువంటి ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన వెంటనే భారీ మెజార్టీతో గండ్ర సత్యనారాయణరావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత కూడా మేము గత 2-3 సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి స్పష్టంగా కూడా అప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అంటే ఒక నాయకుడిగా ఈ వీళ్ళకి సంబంధించినటువంటి సొంతింటి కళను నిజం చేయడానికి అనేక విధాలుగా పోరాటాలు చేశారని మీరు చెప్తున్నారు. ఈ క్రమంలో ఏమైనా కేసులు అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? జనవరి 25వ తేదీన 2023వ తారీఖున పెద్ద ఎత్తున భూ పోరాటానికి ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు ఎక్కడైతే ఇక్కడ సర్వే నంబర్ 280లో సుమారు 20 ఎకరాలు కొట్టి ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సీఏలు కానీ డిఎస్పీలు కానీ మరి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికీ భూ పోరాటానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు కూడా చాలా సందర్భంలో కూడా మా పైన కేసులు పెట్టింది. మా పార్టీ నాయకులపైన నా పైన ఇప్పటివరకు 5-6 కేసులు కూడా నమోదైనాయి. సో మొత్తానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఎస్ అన్న. ఎందుకనంటే సొంత ఇంటికలు అనేది ప్రతి ఒక్కరికి ఆశ. పేద ప్రజలకు ఉండేటువంటి ఏకైక ఆశ సొంత ఇల్లు. ఆ ఇల్లు లేనటువంటి తరుణంలో ఇక్కడ సర్వే నెంబర్ 280లో 20 ఎకరాలలో సుమారు 2000 మంది కుటుంబాలతో ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ కరెంటు లేక నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. ఇది ఎండాకాలం, ఖచ్చితంగా ఇక్కడ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలంటే 1-2-3 సందర్భంలోనే అంటే ట్యాంకర్ తెచ్చారు. తర్వాత తీసుకురాకపోతే ప్రైవేట్ ట్యాంకర్లు డబ్బులు పెట్టుకొని సుమారు 1000-1200 రూపాయలు పెట్టుకొని ట్యాంకర్లు పెట్టుకొని ఇక్కడ వాటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉంటాయి. చాలామంది ఆనుంచలేడికి మోసుకురాలేటువంటి పరిస్థితులలో 20 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కూడా కొనుక్కొని అవే తాగడం, అవే బోలు కడుక్కోవడం, స్నానాలు చేసే పరిస్థితి కూడా అదే ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేసేది, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులకు కానీ ఇక్కడ మాకు మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో పేద ప్రజలను కోసం ఆలోచించాల్సిందిగా మీ ప్రభుత్వాలను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుతున్నాం. సో మొత్తానికి ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడిగేటటువంటి నాయకులకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటే మొత్తానికి ఆ పేదలకు సంబంధించి సొంతింటి కళకు సంబంధించి వాళ్ళకు ఆ ఇల్లు మంజూరు చేయడానికి కాస్త ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాస్త అంటే ఇంకా జాప్యం జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి లేదంటారా? ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. 1-2-3 సందర్భంలో కలెక్టర్ గారు కొన్ని సందర్భంలో పేపర్లు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏందో చూడమంటే 2-3 ఒక టైంలో ఎంఆర్ఓ గారికి వచ్చి ఒక రౌండ్ వేసి విజిట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా దీని మీద స్పష్టమైన వైఖరి ఇవ్వలేదు. ఇక్కడ మౌలిక నాయకులు కూడా అంటే ఒక ఎమ్మెల్యే గారు తప్ప ఇంతవరకు ఎవరు కూడా స్పష్టమైన వైఖరి ఇవ్వలేదు. చాలా సందర్భంలో చెప్పినాం, మౌలిక వసతులు లేవు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, వాష్రూమ్లకు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా వాటర్కి ఇబ్బంది అవుతుంది, కరెంటు లేక పాములతోటి తేళ్లతోటి ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ పేద ప్రజలపైన చిన్న చూపు బంద్ చేసి ఒక్కసారి అధికారులంతా కూడా ఒకసారి విజిట్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి సిపిఐ పార్టీకి పోరాటాలు అనేవి కొత్త కాదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదైతే సొంతంటి కళ నిజం చేయడానికి అనేకమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా సంవత్సరంన్నర అయింది కాబట్టి ఇప్పటికి కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని చెప్పేసి సిపిఐ నాయకులు అయితే చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక ఇక్కడ కనీసం అనేకమైనటువంటి అంటే మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కనీసం వాళ్ళకి సంబంధించి తాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కరెంటు సౌకర్యమైన కావచ్చు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన అదేవిధంగా ప్రజాప్రతినిధులపైన కూడా ఉంది. మరో విధంగా ఏదైతే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఇంతకుముందు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిపిఐ పార్టీ నాయకుల్ని మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ సొంతింటి కళకు సంబంధించి మరి నిజం కావాలి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మనం ఇక్కడ ఏదైతే పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మాట అయితే ఖచ్చితంగా వాస్తవం కాబట్టి ఈ పేదలకు సంబంధించి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.
వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.